హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాస్తవానికి మనం ట్రేడింగ్ అనేటువంటి దాన్ని క్లిష్టతరం కాకుండా ఈజీనెస్తో ట్రేడ్ చేయాలని చెప్తా ఉన్నాను. నేను చెప్పినటువంటి పులి స్ట్రాటజీ, ఈ పులి స్ట్రాటజీ అనేటువంటి దాన్ని, టైగర్ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని మీరు తక్కువగా ఎస్టిమేషన్ వేయవద్దు. ఇది చాలా ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చి రకరకాలైనటువంటి ఇండికేటర్స్ వాడుతూ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి చాలా సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా ఫెయిల్యూర్స్ అనేటువంటిది పొందుతూ ఉంటారు. వీళ్ళ నుంచి మీరు గనక ఈ పులి స్ట్రాటజీని గనక పర్ఫెక్ట్‌గా గనక ఉపయోగించగలిగితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవుతారు అనటంలో ఎటువంటి సందేహమే లేదు. ఇప్పుడు ఆప్షన్ చైన్ చూడటం తెలీదు, ఓఐ డాటా తెలీదు. ఇన్ని రకాలు ఏమీ తెలియకుండానే మా ఉన్నటువంటి వాళ్ళు ఆ డాటా కూడా తెలిస్తే కొన్ని రాంగ్ ఎంట్రీస్ అనేటువంటివి మీకు పడకుండా ఉంటాయి. కానీ అవి కూడా తెలియకుండా ట్రేడింగ్ చేయాలి. కొత్తగా ట్రేడింగ్‌లోకి వచ్చాము. మనకి ఒక మార్గనిర్దేశకత లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి నిజంగానే ఈ పులి స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తది. అయితే నేనేం చెప్తున్నాను అనంటే, రేపు మండే నుంచి మనం ఏం చేద్దామంటే, ప్రతిరోజు ఈవినింగు అసలు ఈ పులి స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది? ఏంటి అనేటువంటిది చూద్దాం. తర్వాత ఒక 2 లాట్స్ తోటి నిఫ్టీలో 2 లాట్స్ తోటి మనం 2 లాట్స్‌తో ట్రేడ్ చేస్తున్నాం అని అనుకుందాం. ఆ 2 లాట్స్‌తో ప్రాఫిట్స్ వస్తున్నాయా? రా లేపోతే ఫెయిల్యూర్స్ వస్తున్నాయా? అనేటువంటి దాని రిజల్ట్‌ని కూడా మనం ప్రతిరోజు ఈవినింగు వీడియోలో తెలియచేద్దాం. దాని ద్వారా ఏమవుతుందంటే, రిటైల్ ట్రేడర్‌కి కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తది. ఇది అయిపోయినటువంటి చార్టు ఆహ్, అయిపోయిన చార్ట్‌లని ఎనాలిసిస్ చేయటం అలా నాకైతే ఏమి ఉండదు. అలాగని పేపర్ ట్రేడ్ చేసి వాటిని చూపించేటువంటి టైము, సమయము నేను దాని మీద కాన్సంట్రేషన్ చేస్తే, ఇప్పుడు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను గదా! ఇయర్‌కి ఒక 12,00,000 కాదు కాకపోయినా కనీసం 10,00,000 అయినా తీయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి దాని మీద ఫోకస్. అందులోనూ ఈక్విటీలో స్టాక్స్‌ని వెతుక్కోవటం కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది. కాబట్టి ఇవన్నీ కాబట్టి దీన్ని దాని మీద మళ్ళా ఫోకస్ చేయటం, మళ్ళా వీడియోస్ చేయటం. వీడియోస్ గూడా యూట్యూబ్ గూడా 1,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ అనేటువంటి ఒక టార్గెట్ అనేటువంటిది పెట్టుకున్నాను. సో, ఇన్నిటి మీద కుదరదు. కాబట్టి మనం మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత అసలు మన ఆహ్, ఈ ఈక్విటీలో మనం గనక అంటే ప్రీమియం ప్రైస్ మినిమమ్ 200 ఉండేటువంటి దాన్ని తీసుకొని, మనం ఒక లాటుతో ఒక 1 మంత్ పాటు లేదంటే 2 లాట్స్‌తో ఒక 1 మంత్ పాటు గనక రిస్క్ రివార్డ్ రేషియో ముందే చెప్తున్నాను. రిస్క్ రివార్డ్ రేషియోని బేస్డ్‌గా గనక మనం ట్రేడ్ చేద్దాం. 1:2 రేషియోలో మనం చేద్దాం ఫస్ట్. ఆ రిజల్ట్ ఎట్లా ఉంది? ఒక 20 డేస్ గనక జరిగితే మీకే దాని కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే స్టాక్ మార్కెట్‌ని కాంప్లికేటెడ్‌గా చేసుకోకుండా ఒక మంచి ఇప్పుడు పేపర్ ట్రేడ్ కూడా కరెక్ట్ కాదు. ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేం. కానీ ఇక్కడ పక్కాగా ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్ అనేటువంటిది తెలుస్తుంది. టార్గెట్టు, స్టాప్ లాస్ అనేటువంటిది మనం ఈ క్యాండిల్స్ ద్వారా తెలుస్తది కాబట్టి, దాన్ని లైవ్ మార్కెట్‌లో సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఫోకస్ మీకిక్కడ సక్సెస్ అనేటువంటిది కానొస్తే, ఖచ్చితంగా దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయగలుగుతారనే ఉద్దేశంతో, ఈ ప్రోగ్రామ్ ఒక 1 మంత్ పాటు అంటే 20 ట్రేడింగ్ డేస్‌లో మనం ఈ పులి స్ట్రాటజీని, టైగర్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాము. అది ఎలా జరుగుతుంది, ఏంటి అనేటువంటిది చూద్దాం. కావాలంటే మీరు మనం ఈ 10 డేస్‌లో మనం ఎలా జరుగుతుందో ఏందో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఈ బ్లాక్ కీ ఉన్నాయి గదా! ఈ బ్లాక్స్ 2 గూడా యెస్టర్‌డే హై అండ్ లోస్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంటు. ఎందుకని ఇంపార్టెంటు అనంటే, ఎప్పుడైనా సరే మార్కెట్‌లో హై అండ్ లోస్ అనేటువంటివి చాలా పర్ఫెక్ట్ అయినటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా పనిచేస్తా ఉంటాయి కాబట్టి. కా యాజ్ ఇట్ ఈజ్‌గా మనం గనక మనం అనుకున్నటువంటి రూల్ ప్రకారం మనం చేసేస్తాం. అయితే ఇక్కడేంది, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఈ క్యాండిల్‌ని దాటేసేసి ఇప్పుడు దీని కిందున్నాము. ఈ క్యాండిల్‌ని దాటేసేసి మనం ఎంట్రీ గనక వచ్చిందనుకోండి, రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మనం ప్రశాంతంగా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. 2, 3 పాయింట్ల బఫర్‌తో. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎసింది. ఈ క్యాండిల్‌కి 2, 3 పాయింట్ల బఫర్ అంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఎగ్జిక్యూట్ కాలా.
ఈ క్యాండిల్ వేసింది. ఈ క్యాండిల్ ఇది ఎక్కువ బాడీ పైన ఉంది కాబట్టి దీంట్లో ఎంట్రీ తీసుకోం. దీంట్లో ఎంట్రీ తీసుకొని మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, హై ఎండ్ లోస్‌ను కూడా ఇట్లా గనక ఒక హారిజాంటల్ ఇట్లా డాట్స్‌గా కాకుండా ఇట్లా గనక ఇది తీసుకుంటే మనకు మంచి రిజల్ట్ ఎంట్రీస్ అనేటువంటివి కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటాము. అందులో ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ ఎంటనే ఉన్నది. కాబట్టి ఒక ప్రైస్ పైకెళ్ళేటప్పుడు ఇక్కడ కొంత స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు ముందుగానే తెలుస్తదనమాట. ఆ ఉద్దేశంతోనే హై ఎండ్ లోస్‌ని బ్లాక్ కలర్స్ తోటి హైలైట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, నేను సిపిఆర్‌ని యాడ్ చేశా. మనం 1 తేదీకెళ్ళాం ఈ నెలలో. ఊరికే జస్ట్ చెప్తున్నా. ఇది అయిపోయిన చార్టే కదా అని మీరు అనుకోవద్దు. జస్ట్ ఇది ఎక్సర్సైజ్‌గా మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాననమాట. ఇప్పుడు మనం ఏంది 2 టైమ్స్ రిజెక్షన్ అనేటువంటిది జరిగితే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మన రూల్ ప్రకారం ఏంటి? ఇప్పుడు ఇది అనేది రిజెక్షన్ జరిగింది కదా! ఈ క్యాండిల్‌లో రిజెక్షన్ జరిగింది. అది కిందకెళ్ళి మళ్ళా పైకి వచ్చి రిజెక్షన్ అనేటువంటిది జరిగినప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో, ఇక్కడ కూడా చూడండి, ఈ క్యాండిల్స్ మనకి రిజెక్షన్ జరిగినటువంటి క్యాండిల్సే కదా! కాబట్టి దీని అబోవ్ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము. ఇక్కడి వరకు ఇది టార్గెట్. ఈ టార్గెట్ వరకు లేదంటే 1:2 రేషియోలో మనం ఇక్కడ దాకా మనం రైట్ చేస్తామన్నమాట పొజిషన్‌ని. కాబట్టి ఓ 2 సార్లు గనక మనకి రిజెక్షన్ అనేటువంటిది సిపిఆర్ దగ్గరైనా కావచ్చు, లేదంటే అంటే ముందుగానే రూల్స్ చెప్తున్నా. సిపిఆర్ దగ్గరైనా రిజెక్షన్ కానివ్వండి, లేదంటే ఇటువంటి లైన్స్ దగ్గరైనా రిజెక్షన్ అనేటువంటిదైతే మనం ఎంట్రీస్ అనేటువంటివి తీసుకుంటాం. మరొకటి, ఈ సిపిఆర్ నుంచి లాంగ్‌లో ఉన్నదిది. అవునా? ఈ యొక్క రెసిస్టెన్స్ అనేటువంటిది లాంగ్‌లో ఉంది. మరి ఇక్కడి నుంచి పైకి ఇక్కడి నుంచి పైకెళ్ళడం కాదు. మార్కెట్టే ఇక్కడే స్టార్ట్ అయిందనుకోండి. ఇక్కడి నుంచే రిజెక్షన్ జరుగుతుంటే మనం అప్పుడు గూడా కిందకొస్తున్నప్పుడు పీఈని తీసుకుంటాం. లాంగ్‌లో ఎందుకంటే నేను చెప్పాను, ఇంతకుముందే చెప్పాను. సిపిఆర్ అనేటువంటిది అట్రాక్షనల్ ఏరియా. ఎక్కడున్న ప్రైస్ ఇక్కడికి తీసుకొని రావడానికి ప్రయత్నం అనేటువంటిది ఈ సిపిఆర్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఒకవేళ రిజెక్షన్ జరిగినా, దూరంగా రిజెక్షన్ జరిగినా మనం ఇక్కడ దాకా హోమ్ రావటానికి పాసిబిలిటీ ఉంటుందని పీఈ ఎంట్రీస్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ గనక ఇదేమన్నా ఈ నా మౌస్ అనేటువంటి టిక్ టిక్ అనే వస్తుంది శబ్దం, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది అని అంటున్నారు. కానీ ఆ సౌండ్ రాకుండా ఎలా చేయాలనేది నాకు పూర్తిగా తెలీదు. ఎవరైనా తెలిస్తే కొద్దిగా సెక్షన్‌లో కామెంట్ చేస్తే దాని ప్రకారం నేను సెట్టింగ్స్ చేసుకుంటానని మిమ్మల్ని కోరుతున్నాను. థాంక్ యూ. ఇక తర్వాత ఇంకొక రోజొచ్చింది. నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ, ఇక్కడ ఇది ఒక రిజెక్షన్ పైనుంచి జరిగింది. ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. ఇది రిజెక్షన్ జరిగింది. పైకెళ్ళింది. మరలా తిరిగొచ్చి ఇక్కడ దాకా రిజెక్షన్ వచ్చినప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. లేకపోతే తీసుకోం. కాబట్టి దీంట్లో మనకి ఎంట్రీ అనేటువంటిది దొరకనట్టే లెక్క. ఇక్కడ ఒక రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. ఇదిగో ఇక్కడ రిజెక్షన్ జరిగింది. మరలా ఇది తిరిగి ఇట్లా కిందకొచ్చేసేసి ఒక రిజెక్షన్ జరిగింది కాబట్టి దీని అబోవ్ ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్‌ని రీచ్ అవుతాం. ఈడ దాకే మన ఎంట్రీ. తర్వాత ఎంతైనా ఎళ్ళనే గాక ఈ లెవెల్ దాకా మనం ఉంటామనమాట. తర్వాత ఇది చూడండి, ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. కానీ మరలా రిజెక్షన్ అనేటువంటిది వచ్చిందా? రాలేదు. ఇది కిందకొచ్చింది. ఇది రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. మరలా రిజెక్షన్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగల. ఇది ఇంకా అబోవే ఉంది. రిజెక్షన్‌గా మనం తీసుకోలేము. ఇక్కడ రిజెక్షన్ అనేది వచ్చింది. రెడ్ క్యాండిల్ అనేటువంటి రిజెక్షన్‌లో ఉన్నది. కాబట్టి మనం ఈ రెడ్ క్యాండిల్‌లో దీని కింద ఎంట్రీ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటాం. కానీ ఇది సిపిఆర్‌లోనే ఉన్నది గదా! సిపిఆర్ ఇంత వైడెండ్‌గా సిపిఆర్‌లో ఉన్నప్పుడు మనం ఎంట్రీస్ తీసుకోకుండా ఉండటం చాలా అంటే చాలా బెటరు. ఓకే. తర్వాత ఇది చూడండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. ఈ రెడ్ క్యాండిల్. మళ్ళా తిరిగి వచ్చి ఇదిగో ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. కాబట్టి దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి యెస్టర్‌డే లో అనేటువంటిది ఉంది కాబట్టి దీన్ని దాటినట్టు ఇటు క్యాండిల్‌లో ఎంట్రీ అనేటువంటిది తీసుకొని కొంచెం లాంగ్ రైడ్ అనేటువంటిది చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మంచి రిజల్ట్ వస్తది అసలకి. చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటిది వస్తది. తర్వాత
ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది ఈ క్యాండిల్‌లో జరిగింది. వెనక్కి రావాలిగా. వెనక్కొచ్చి మళ్ళా ఇక్కడికొచ్చి రిజెక్షన్ జరిగితేనే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. అట్లాంటి పాసిబిలిటీ ఎక్కడా రాలేదు కాబట్టి, మనకి ఎంట్రీనే దొరకలా ఇక్కడ. దీనిలో ఎంట్రీనే దొరకలా. సైడ్ వేస్‌లోనే వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత ఇది చూడండి. ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. ఇది రిజెక్షన్. ఇది పైనుంది రిజెక్షన్. దీన్ని రిజెక్షన్ క్యాండిల్‌గా తీసుకోలేము. ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. రెడ్ క్యాండిలే జరగాల కిందకొచ్చేటప్పుడు. పైకెళ్ళేటప్పుడు గ్రీన్ క్యాండిలే జరగాల. మరలా ఇట్లా ఎళ్లి ఇక్కడ రిజెక్షన్ అనేది జరిగింది కదా! కానీ ఇక్కడే ఉంది కదా! యెస్టర్‌డే లో అనేటువంటిది దీన్ని క్రాస్ అయింది. ఈ క్యాండిల్ దీంట్లో తీసేసుకుంటాం ఎంట్రీ అనేటువంటిది. ఇవన్నీ ఏందంటే రేపు నేను అయిపోయిన చార్ట్‌లే చెప్తాను కాబట్టి మీకు అవగాహన కోసం నేను ముందుగానే ఇలా కూడా తీసుకుంటామని చెప్తున్నాననమాట. ఇప్పుడు ఇది రిజెక్ట్ అయింది బాగా. ఇది రిజెక్ట్ అయింది. మరి ఇట్లా వచ్చి ఇట్లా రావాలి గదా! ఇట్లా రిజెక్ట్ అయినటువంటిదేది? ఇది రిజెక్ట్ కాల. ఈ పైన విగ్ అనేటువంటిది దీన్ని రిజెక్ట్ చేయాలనమాట. దీన్నన్నా రిజెక్ట్ చేయాలి. అట్లా జరగలేదు. యాక్చువల్‌గా ఇక్కడ తీసుకోవచ్చు. బట్ మనం తీసుకోలేము. ఎందుకంటే మనకి ఎంట్రీ దొరకనట్టే లెక్క. సో, ఇదంతా మీకు అర్థమయ్యే ఉంటది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే స్టాక్ మార్కెట్‌లో తిరుగులేని సక్సెస్ అనేటువంటిది జస్ట్ సిపిఆర్‌ను ఉపయోగించి మీరు మీ ప్లానింగ్ అంతా కూడా సెట్ రైట్ చేసుకోవచ్చు. కాబట్టి సోమవారం నుంచి మనం మార్కెట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. నేను ఇప్పుడు ఫుల్ ఫోకస్డ్ యూట్యూబ్ అండ్ ట్రేడింగ్ మీదే ఉన్నాను కాబట్టి దాన్ని బట్టి మీకు కూడా ఒక అవగాహన వస్తదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.